హాయ్ అండి, అందరూ బాగున్నారండి? నేను బాగున్నానండి. రేపు రంజాన్ అండి. ఈ నైటు వంటలకి మా మామళ్ళ ఇగోండి 3 కోళ్ళు. ఈ 3 కోళ్ళు కోసి ఈ నైట్కి వంట వండుతున్నాను. ఈ కోళ్ళు ఎలా కొత్తానంటే మళ్ళీ చూపిస్తాను మీకు. ఈ రంజాన్ టైంలో దేవుడు చల్లగా చూసి మమ్మల్ని వంటలు వండే వాళ్ళందరికీ, ఇంట్లో పని మనుషులందరికీ ఈ రంజాన్ టైము ఈ సంవత్సరం అందరూ శుభ్రంగా హ్యాపీగా ఉండాలని అల్లా దేవుని ప్రార్థిస్తున్నాం. సరే, ఇంకేంటండి మీకు కొయ్యటిళ్ళల్లో మీకు ఎలా ఉన్నాయి వంటలు? మాకు మాత్రం వంటలు స్టార్ట్ అయిపోయినాయి. రేపు ఒక్కొక్కసారికి నైట్ 3 కోళ్ళు పోయమండి. వస్తున్నానండి. నేను వీడియోలు ఎప్పుడూ పెట్టలేదు. నేను కోడిని ఎలా వస్తున్నాను ఏంటో ఇప్పుడు పెడుతున్నాను. కోసి క్లీన్ చేసాక మళ్ళీ మీకు చూపిస్తాను. ఇగోండి కోసేసాను కోళ్ళు. 2 పేర్ల కింద కోసాను. 3 కోళ్ళు. ఇగోండి ఇలా కోసాను. ఇవేమో కూర వండుతాకేమో చిన్న ముక్కల కింద కోసాను. మరాగ్ చెయ్యాలి. అదే కూర అండి. అరబీ ఏం మరాగ్ అంటారు, మనకేమో కూర అంటారు. మళ్ళీ ఇట్లా ఎలా కడిగితేనే చూపిస్తాను. కోడిని క్లీన్ చేస్తాక నిమ్మరసం వేస్తున్నాను, సాల్ట్ వేస్తున్నాను, పసుపు వేస్తున్నాను, మైదా పిండి వేస్తున్నాను. ఈ క్లీన్ చేస్తాను. ఇందులో ఒక 10 నిమిషాలు ఇలాగ ఉంచితే శుభ్రంగా నీట్గా మనం కడిగేటప్పటికి తెల్లగా వచ్చేస్తుంది. మళ్ళీ ఇది కడగాలి. మళ్ళీ చూపిస్తాను కడిగి. ఇప్పుడు కోడిని కడిగితే చూపిస్తాను. ఇలా నీట్గా ఇలా జిగురు గట్ట ఇలాంటి జిగురు గట్ట ఉంటే తీసి పడేయాలి. నీట్గా కడుక్కోవాలి. ఈ పక్కన కూడా నీట్గా కడగాలి. చూసారు కదా ఎంత తెల్లగా కడిగాను. మైదా పిండి, నిమ్మకాయ రసం, సాల్ట్, పసుపు వేసి ఇక చూడండి తెల్లగా కడిగేసి ఇలా కడుక్కోవాలి. ఇలా కడగాలండి కోళ్ళు.